బీసీ వర్గాల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు ఐలాపురం వెంకయ్య అని పలువురు వక్తలు కొనియాడారు. బీసీలకు ఒక వరంగా నిలిచిన ఆయన సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమాజంలో వెనుకబడిన వర్గాల ఎదుగుదలకు ఆయన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. కొత్తూరు తాడేపల్లి ప్రాంతంలో మైలవరం నియోజకవర్గానికి చెందిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఐలాపురం వెంకయ్య సంస్మరణ సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కుమ్మరి శాలివాహన, కన్వీనర్ బాడిష రూపేష్ సమన్వయం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కుమ్మరి శాలివాహన రాష్ట్ర అధ్యక్షుడు ఐలాపురం భాస్కర్ శ్రీనివాస్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఇన్ఛార్జ్ ఎలకల నూకమ్మతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొదటగా ఐలాపురం వెంకయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో వక్తలు మాట్లాడుతూ ఐలాపురం వెంకయ్య బీసీ వర్గాలకు ఒక గొప్ప దిక్సూచి అని, ఆయన చేసిన సేవలు అపారమని కొనియాడారు. బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయాల అభివృద్ధి కోసం ఆయన అహర్నిశలు కృషి చేశారని పేర్కొన్నారు. ముఖ్యంగా బీసీ యువతను రాజకీయ రంగంలోకి తీసుకొచ్చి వారికి నాయకత్వ లక్షణాలు పెంపొందించే దిశగా ఆయన చేసిన కృషిని విశేషమని తెలిపారు. సమాజంలో వెనుకబడిన వర్గాల హక్కుల సాధన కోసం ఆయన చూపిన మార్గం ప్రతి ఒక్కరికి ఆదర్శమని, ఆయన ఆశయాలను కొనసాగించడం ద్వారానే ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్టవుతుందని వక్తలు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా ఈ సంఘ కార్యక్రమాల్లో పాల్గొనటం, నాన్నగారు కొద్దిగా అనారోగ్యంగా అంటే కాళ్ళు కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్న దగ్గర నుంచి గత 5 సంవత్సరాల నుంచి నేనే వర్కింగ్ ప్రెసిడెంట్ కింద ఇక్కడ యాక్ట్ చేస్తూ మన సంఘ కార్యక్రమాలన్నీ చూడటం జరిగింది. ఈరోజు ఆయన లేని లోటు చాలా బాధాకరమైన విషయం. ఆ లోటుని పూడ్చగలిగే పరిస్థితి ఎవరికీ లేదు. సాధ్యమైనంత వరకు ఆయన ఆశయాలను ముందలు తీసుకెళ్ళటానికి, మా సంఘ కార్యక్రమాలని, మా సంఘీయులందరినీ ఒక తాటి మీద తీసుకురావడానికి, అలాగే తోటి బీసీ సంఘాలతో కూడా నాన్నగారికి ఎలా పరిచయాలు అయితే ఉన్నాయో ఆ పరిచయాలను నిలబెట్టుకుంటూ ఆ సంఘంతో పాటు మేము కూడా ప్రయాణం చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఐలాపురం వెంకయ్య గారు మా గౌరవ అధ్యక్షులు బీసీ ఇంటర్నేషనల్ అసోసియేషన్కి. అలాంటి గొప్ప వ్యక్తి బీసీలకు వరం. ఐలాపురం విజయవాడకి వరం, వెంకయ్య గారు బీసీలకు వరం. వెంకయ్య గారు లాంటి మహోన్నతమైన వ్యక్తి బీసీల్లో పుట్టడం మా అదృష్టం. అలాంటి వ్యక్తి మా బీసీల కోసం అహర్నిశలు కృషి చేయడం, శాలివాహన సమాజ వర్గాని కోసం అహర్నిశలు కృషి చేయడం, చివరి వరకు కూడా బీసీలు అంటే అత్యంత ప్రేమాభిమానాలతో ఏ సేవ చేయాలన్నా ముందుండే వ్యక్తి. విజయవాడ నగరంలోనే కాదు, ఈ రాష్ట్రంలో కూడా అలాంటి గొప్ప వ్యక్తి మరొకరు బీసీల్లో లేరని చెప్పేసి సందర్భంగా అనుకున్నాం. ఆయన ఈరోజు మన మధ్య లేకపోవడం మనకు చాలా బాధాకరం. వారి యొక్క ఆశయాలను వారి కుమారుడు భాస్కర్ శ్రీనివాస్ గారు, నన్ను కూడా అబ్బాయి అనేవారు ఆయన, మేమందరం కూడా ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడానికి నిరంతరం ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన బాడిత రూపేష్ గారికి, అలాగే ఇతర పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. సంస్కరణ సభలో పాల్గొనడం చాలా బాధాకరమైన అంశం. ఎందుకంటే మా పెద్దయిన ఇంకా కొన్నాళ్ళ పాటు మాతో కలిసి ప్రయాణం చేయాలనే ఆశతో ఉంటాం మేము ఎప్పుడు కూడా. ముఖ్యంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే భాస్కర్ శ్రీనివాస్ గారు అన్నని ఈ రోజున ఐలాపురం వెంకయ్య గారి వారసులుగా, కుమ్మరి శాలివాహన సంఘ రాష్ట్ర అధ్యక్షులుగా, అలాగే ఒక బీసీ నాయకులుగా పరిచయం చేయడం కూడా చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆ కుటుంబం నుంచి ఉద్యమ వారసుడిగా ముందుకొచ్చినందుకు మేమందరం కూడా ఎల్లవేళలా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జిగా సుమారుగా 26 జిల్లాల్లో ఒక బలమైన నిర్మాణంతో ప్రతి జిల్లాలో 1000 మంది లీడర్స్తో పనిచేస్తున్నటువంటి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ ఆర్ కృష్ణయ్య గారి సంఘంలో పనిచేస్తున్నటువంటి మేము కూడా భాస్కర్ శ్రీనివాస్ గారికి ఎప్పుడూ కూడా సపోర్టుగా అండగా ఉంటాము. శ్రీ ఐలాపురం వెంకయ్య గారి సంస్మరణ సభకి వచ్చినటువంటి మీడియా మిత్రులకు, నాయకులకు అందరికీ కూడా మా శాలివాహన కుటుంబ సభ్యులందరి తరపు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఒక సామాన్యమైన వ్యక్తి నుండి విజయవాడ లాంటి గడ్డ మీద ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించడమే కాకుండా బడుగు బలహీన వర్గాలకి, బీసీలకి, శాలివాహన కుమ్మర కులస్తులకు అందరూ కూడా ఒక అండగా నిలిచినటువంటి వ్యక్తి శ్రీ ఐలాపురం వెంకయ్య గారు. ఆయన తన జీవితాంతం కూడా ఒక పార్టీకి కట్టుబడి పనిచేశారు. బడుగు బలహీన వర్గాలకు ఎక్కడ అన్యాయం జరుగుతున్నా సరే కానీ ఆయన అండగా ఉండి ముందుకు తీసుకుని వెళ్ళారు. అదేవిధంగా కుమ్మర్లకు సంబంధించినటువంటి ఆర్థికంగా ఏర్పాటు చేసినటువంటి ఫెడరేషన్ రావడంలో కానీ, కుమ్మర్ల తరపున 2 సార్లు ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి వ్యక్తి కానీ, అదేవిధంగా బీసీల్లో ఎంతోమంది నాయకులుగా తీర్చిదిద్దినటువంటి ఘనత వ్యక్తి, మృదు స్వభావి. ఒక రకంగా చెప్పాలంటే ఆయన మాట్లాడటం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. ఈరోజు
మన శాలివాహన సంఘం తరపున మన ఐలాపురం వెంకయ్య గారు ఎంత బీసీల కోసం ఎంతో కష్టపడినటువంటి గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి వారి సంతాప సభ జరగడం చాలా బాధాకరం. వారు మంచి బడుగు బలహీన వర్గాల ఒక్క శాలివాహనులకే కాకుండా బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడినటువంటి గొప్ప వ్యక్తి. వారి యొక్క సంస్మరణ సభ పాల్గొన్నాం. దాంతో కాకుండా అలాగే భాస్కర్ శ్రీనివాస్ గారిని అధ్యక్షులుగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుని వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం.